హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? లాస్ట్ వీక్ అప్లోడ్ చేసిన అరకు వీడియో పార్ట్ 2. ఈ వీడియోలో చాపరాయి వాటర్ ఫాల్ ఇంకా వాటర్ ఫాల్ కూడా కవర్ చేశాము. అదేవిధంగా గోకార్ట్ రేసింగ్ కూడా చేశాము. ఆ వీడియో కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఇలాంటి ఎన్నెన్నో మంచి మంచి విశేషాలు ఈ వీడియోలో ఉన్నాయి. సో స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడటానికి ట్రై చేయండి. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. జస్ట్ ఇప్పుడే రీచ్ అయ్యాము చాపరాయి దగ్గరికి. దీన్ని చేరుకోవడానికి పెద్ద కష్టపడాల్సిన అవసరం లేకుండా ఇది నేషనల్ హైవేని ఆనుకునే ఉంటుంది. లోపలికి ఎంటర్ అవగానే పార్కు మరియు చిల్డ్రన్స్ ప్లే ఏరియా కూడా ఉంది. ఈ వాటర్ ఫాల్ ఒడ్డున ఒక చిన్న అమ్మవారి గుడి కూడా ఉంది. ఈమె పేరు చాపరాయి చాపలమ్మ తల్లి అంట. ఈ చాపరాయి అంటే ఏం లేదండి, చదునైన పెద్ద కొండరాళ్ళ మీద నుంచి ఒక జలపాతం ఫ్లో వెళ్తూ ఉంటుంది. అదే చాపరాయి. చూడటానికి ఎంత ఆహ్లాదంగా ఉందో అంత స్లిప్పరీ కూడా ఉంది. చాలా ఈజీగా స్లిప్ అయిపోతుంది. బెటర్ అందరికీ దూరంగా వెళ్లకుండా అందరితో కలిసి ఉండటం మంచిది. ఎందుకంటే ఈజీగా స్లిప్ అయిపోయి పడిపోయే ప్రమాదం ఉంది. ఇది చూడటానికి ఫ్లో చాలా తక్కువ ఉందనిపించిన చాలా స్పీడ్ ఉంది. చాలా ఫోర్సు, చాలా ప్రెజర్తో వస్తుంది వాటరు. ఇది సేమ్ టైం చాలా స్లిప్పరీగా కూడా ఉండటం వల్ల మనిషి ఈజీగా పడిపోతాడు. సో కొంచెం కేర్ఫుల్గా ఉండటం మంచిది. అక్కడ బైకులు కనపడుతున్నాయి కదా, అది ఆ పైన ఒక పల్లెటూరు ఉందంట. రోజు ఆ పల్లెటూరు వాళ్ళు ఈ నదిని దాటి వెళ్తారంట. కొంచెం ఫ్లో కానీ ఎక్కువైతే ఆ ఊరు వాళ్ళు ఇటు రావడానికి రాకపోకలన్నీ బంద్ అయిపోతాయంట. అంటే ఎవ్రీడే వాళ్ళకి దినదిన గండమే. ఫోర్స్ మాత్రం మామూలుగా లేదు. ఒక్కసారి వాటర్లో పడితే ఇంకా అంతే, ఎక్కడికి తీసుకెళ్ళి ఆపుద్దో తెలీదు. పోలా అదిరిపోలా.
సడన్ గా ఎంటర్ అయిపోయిన ఆడేలా నువ్వు చెప్తావేంటి? ఇక చాపరాయి దగ్గర నుంచి బయలుదేరి వెళ్తుంటే హైవే పక్కనే గోకార్ట్ రేసింగ్ కనపడింది. సరదాగా అది కూడా రైడ్ చేద్దామని ఆగాము. నీ దగ్గర చాలా శాఖలు ఉన్నాయా? హాయ్ ఫ్రెండ్స్, వీడు ఫస్ట్ కాళ్ళ కింద పీట వేసుకున్నాడు. కాళ్ళు అందట్లేదు. ఇప్పుడే రేస్ స్టార్ట్ అయ్యింది. ఒక తాబేలు స్టార్ట్ అయ్యి వెళ్తుంది. కుందేలు ఇప్పుడే స్టార్ట్ అయ్యింది లేట్గా. వాయు వేగంతో దూసుకెళ్తుంది కుందేలు. ఈ తాబేలుని కుందేలు ఓవర్టేక్ చేసేసింది. తాబేలు వెనక పడిపోయింది. మా వాడు వాయించి పారేస్తున్నాడు గోకార్ట్ని. మా వాడి గోకార్ట్ ఇచ్చి వదిలేస్తే ఇట్లాగే హైదరాబాద్ దాకా వెళ్ళిపోయేలా ఉన్నాడు. వీడు డ్రిఫ్ట్ కొట్టి ఆ టైర్లకి ఇరికిచ్చేసాడు గోకార్ట్ని. కొంచెం స్లో చేయరా. ఫోటో కొట్టాను. ఇక గోకార్ట్ దగ్గర నుంచి కూడా బయలుదేరి కటిక వాటర్ ఫాల్ దగ్గరకు వచ్చేసాం. అయ్యో దూరంగా కనపడుతుంది కదా, అదే వాటర్ ఫాల్. చాలా హైట్ నుంచి పడుతున్నాయి వాటర్, చూడటానికి చాలా బాగుంది. ఒక 3 to 4 కిలోమీటర్స్ పైకి నడవాల్సి ఉంటుంది. ట్రెక్కింగ్ చేసి కొంచెం కష్టంగానే ఉంటుంది, కానీ ఎక్కొచ్చు. స్టెప్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయినాయి. స్టెప్స్ అంటే అంత నీట్గా ఏం లేవు, కొండరాళ్ళు బండరాళ్ళతో పేర్చినట్లుగా ఉన్నాయి, కానీ ఎక్కొచ్చు, ఇబ్బంది ఏం లేదు.
కటిక వాటర్ ఫాల్ దగ్గర కూడా మళ్ళీ చీకులు అమ్ముతున్నారు. అందరం మళ్ళీ వెళ్ళి చీకులు తిన్నాం. ఈ వచ్చే దారిలో మాకు ఎక్కడ ఏ ఫుడ్ ఏమీ దొరకలేదు, అందువల్లే. సో ఈరోజు ఇంతే ఫ్రెండ్స్, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ ఇచ్చి ఒక కామెంట్ కూడా చేయండి.